జెఫన్యా గ్రంథంలో నేను ప్రజలను నిర్మూలన చేస్తాను, నేను నా ప్రజల విషయంలో విస్తుపోయాను నేను ఎందుకు అని ఆలోచన చేస్తే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. కొన్ని కఠినమైన మాటలు ఉన్నాయి అక్కడ. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి వర్డ్స్ ఆఫ్ హోప్ అండ్ లవ్, కంపాషన్, మర్సీ, దేవుని యొక్క కృప, కనికరము, ఔదార్యము, ఆయన జనరాసిటీ, ఇవన్నీ అక్కడ మనకు కనబడుతున్నాయి. కానీ ప్రారంభం అంత చక్కగా అయితే లేదు జెఫన్యా గ్రంథంలో. నేను కొంతమంది నిర్మూలన చేయాలనుకుంటున్నాను. ఎవరు వారు? బయలు దేవతకు నమస్కరించేవారు, నిజ దేవుణ్ణి మరచి, నిజ దేవుణ్ణి విడిచి సొంత చేతులతో చేసుకుని రకరకాల పేర్లు పెట్టి వాటిని ఆరాధించేవారు ఎవరైతే ఉన్నారో దేవునికి రోషం పుట్టిస్తున్నారు. సత్యదేవునికి రోషం పుట్టించే పరిస్థితి అది. వర్షాలు పడాలంటే, పంటలు పండాలంటే బయలు కనికరం ఉండాలి. బయలే గనక లేకపోతే మనకు పంటలు పండవు. గాడ్ ఇస్ అ ఫర్టిలిటీ అని పిలిచి, వర్షం కురవాలంటే బయలు, పంట పండాలంటే బయలు యొక్క దయ ఉండాలని చెప్పి బయలుదేవతకు నమస్కరిస్తున్నారే. వర్షం కురిపిస్తుంది నేను కదా, మీ పంటలు పండిస్తుంది నేను కదా, మీ కడుపు నింపుతుంది నేను కదా, మీకు జీవాన్ని ఇచ్చింది నేను కదా, జీవితాన్ని ఇచ్చింది నేను కదా. దేవునికి రావాల్సిన మహిమ మరి ఎక్కడికో వెళ్తూ ఉంటే దేవునికి రోషం రాలేదా? వచ్చింది, రోషం వచ్చింది. ఆ తర్వాత మిద్దెల మీదకి ఎక్కి, జాగ్రత్త వినండి, యూ కెన్ రిలేట్ సర్టన్ థింగ్స్ వెన్ ఐ టాక్ అబౌట్ దిస్ ఫ్యాక్ట్. మిద్దెల మీదకెక్కి ఆకాశములున్న వాటికి నమస్కరించేవారు. కొంతమంది చేయట్లేదా? ఆ పదం చాలా బాగుంటుంది అక్కడ. అంటే జెఫన్యా గ్రంథంలో రాయబడిన ఆ మాట ఎగ్జాక్ట్గా ఈ రోజున చాలామంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్న ఆ పనిని మనం చూస్తే ఆ మాట అక్కడ ఉంటుంది. చూడండి, ఎన్నో వచనం? 5వ వచనం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మిద్దెల మీదకి ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని. చాలు. మిద్దెల మీదకి ఎక్కి ఏ సమూహాన్ని మొక్కుతున్నారట అంటే ఆకాశ సమూహంలో ఏమేమి ఉన్నాయి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కదా. మిద్దెల మీదకెక్కి, మేడల మీదకెక్కి ఉదయాన్నే లేచి ఆకాశ సమూహాలు మొక్కుతున్నారట. సూర్యుడు వెలిగిస్తున్నాడు కాబట్టి సూర్యుడు దేవుడు, చంద్రుడు వెన్నెలిస్తుంది కనుక చంద్రుడు దేవుడు, నక్షత్రాలు మనకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. నక్షత్రాలు కూడా రకరకాల పేర్లు పెట్టి నక్షత్రాలను ఆరాధన చేసేవారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన తనకు రావలసిన మహిమ సూర్యచంద్ర నక్షత్రాదులకు ఇస్తూ మనుషులు మిద్దెల మీదకెక్కి ఆకాశ సమూహాలను మొక్కుతున్నారట. అందును బట్టి నిర్మూలన చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత 6వ వచనం చదివితే, యెహోవాను అనుసరింపక ఆయన విసర్జించి ఆయన విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేయబోతున్నాను. చూసారా ఈ మాట? ఆయన అనుసరింపక, ఆయన సన్నిధిలో విచారింపక. అంటే విచారించడం అర్థం ఏంటి? ఇక్కడ ఇలా కూర్చుని అందరం కూడా దిగులు పడ్డమా? రైల్వే స్టేషన్లో విచారణ కేంద్రం అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి? గుంపులుగా అక్కడ కూర్చుని అందరూ విచారించమనే? నో. విచారణ కేంద్రం అంటే ఎంక్వైరీ అనమాట కదా. అడగడం, ఏమండి ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందండి, ఆ కంపార్ట్మెంట్ ఎక్కడ వస్తుందండి, A1 B1 B2 ఎక్కడ వస్తాయండి అడుగుతాం కదా. విచారణ కేంద్రం. నా జనులు నన్ను అనుసరింపక నా యొద్ద విచారణ చేయక, అంటే దేవుని దగ్గర విచారణ చేయట్లేదు అంటే ఆయన దగ్గరికి రావట్లేదంటే, ఆయన దగ్గర ప్రార్థన చేయట్లేదంటే మరి ఎక్కడ నువ్వు చేస్తున్నట్టే లెక్క. దేవుని కోపం వచ్చింది విషయాలన్నీ. అందును బట్టి నిర్మూలన చేసేదను. గాడ్ ప్రొనౌన్స్ ఎ ఫార్మల్ వెడిక్ట్ అపాన్ పీపుల్ బికాస్ దే ఆర్ నాట్ కమింగ్ టు హిమ్. ఆయన దగ్గరికి రావట్లేదు, ఆయన ఆరాధించట్లేదు. భక్తి జీవితంలో చల్లారిపోయిన జీవితం. నిజ దేవుని బిడ్డలని పిలిపించుకున్నప్పటికీ కూడా వీరు దేవుణ్ణి విడిచి బ్రతుకుతున్న వైనాన్ని దేవుడు చూసి ఆయన శిక్షను ప్రకటించాడు. అయితే ఇక్కడ శుభవార్త ఏంటంటే ఆ శిక్షను మరలా దేవుడు ఏం చేశాడు చెప్పండి? కొట్టేశాడు. కారణం మన ప్రభువుని యేసయ్య సిలువలో మన కోసం ఆ శిక్షను ఏం చేశాడు? ఆయన భరించాడు. అవుట్ ఆఫ్ లవ్ యూ హ్యావ్ టు కమ్ టు గాడ్. అవుట్ ఆఫ్ లవ్ యూ హ్యావ్ టు వర్షిప్ హిమ్. దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రతిసారి నీ హృదయం కృతజ్ఞతతో నిండుతుందా? నీ హృదయం కృతజ్ఞతతో నింపబడి దేవుణ్ణి ఆరాధించే హృదయంగా ఉందా? మన ఆరాధనకు, మన స్తుతికి కారణం ఏమై ఉండాలంటే ఎప్పుడూ దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లించడం అయి ఉండాలి. ఎ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఎ మైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమను తీసుకొచ్చే అంశాలు అవే. శిక్షను కొట్టేశాడు.
మన మీద పాప శిక్షను కొట్టివేసి నూతన జీవాన్ని మనకిచ్చిన దేవుడు, ఆయన కొరకు నిర్ణయించిన ఆ మార్గంలో మనం నడవడానికి దేవదేవుడు మన మీదన శిక్షను కొట్టేశాడు. నౌ వీఆర్ ఫ్రీ. దేవుడు నామ స్తోత్రం చెప్పండి. మనము విడుదల పొందినవారు. వీఆర్ సెలబ్రేటింగ్ ద లిబర్టీ గివెన్ బై జీసస్. దేవుని ద్వారా మనకి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని మనము దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన సేవ చేయడానికి వినియోగిస్తున్నాం. కృప మనకు స్వాతంత్రాన్ని ఇచ్చింది. ఆమేన్. కృప, దేవుని కృప మనకేమిచ్చింది? లేకపోతే దేవుని సన్నిధిలోనికి మనమే గనక పాత నిబంధన కాలంలో కనుక ఉండుంటే మనకి భాగ్యం ఉందా అని? అసలు దేవుని సన్నిధిలోకి వచ్చే భాగ్యం ఉందా మనకి? 3 ప్రాముఖ్యమైన స్థలాలు, దానిలో ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలానికి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు దాన్ని, ప్రాయశ్చిత్త దినం అంటారు, ఆ రోజు మాత్రం వెళ్ళాలి ఆయన. ప్రత్యక్ష గుడారంలో మరొక ప్రాంతం పరిశుద్ధ స్థలానికి యాజకులు మాత్రమే వెళ్ళాలి, వారు మాత్రమే లోపల పనులు చేయాలి. ఆవరణములో సామాన్యులైన యూదా ప్రజలు మాత్రమే, ఆ ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఆవరణలోనికి వచ్చే పరిస్థితి. అన్యులైన వారు ఆవరణం బయటే ఉండాలి. కానీ దేవుడు మనల్ని ఎంతగా ఆయన దగ్గరికి లాక్కున్నాడు అంటే, ఆకర్షించుకున్నాడంటే ఇంకా ఆ వ్యత్యాసాలు ఏమీ లేవు. క్రీస్తు ప్రభు ద్వారా దేవుని యొక్క సన్నిధిని సమీపించే భాగ్యాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి ఈ సమయంలోనే రావాలి, ఈ సమయంలోనే ప్రార్థన చేయాలి. ఈ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. కరెక్ట్గా అర్ధరాత్రి 1:23 మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి, అప్పుడే దేవుడు వింటాడని ఎక్కడ ఉందండి బైబిల్లో? గాడ్ ఈజ్ అవైలబుల్ ఎట్ ఎనీ టైం. దేవుడు ఎప్పుడూ మన ప్రార్థన వినడానికి సంసిద్ధుడే. అలా అని చెప్పి ప్రార్థన నెగ్లెక్ట్ చేసే వాళ్ళందరూ ఇది అడ్వాంటేజ్గా తీసుకోవాలని నా ఉద్దేశం. ఇంకా విశ్వాస జీవితంలో నువ్వు ఇచ్చే ప్రయారిటీస్ గురించి కూడా మనం మాట్లాడాలి. దేవునికి ప్రాముఖ్యమైన స్థానము మనం ఇవ్వడం నేర్చుకోవాలి. బట్ వెన్ యూ కమ్ టు గాడ్ ఇన్ యువర్ డిస్ట్రెస్, వెన్ యూ కమ్ టు గాడ్ ఇన్ యువర్ అఫ్లిక్షన్, వెన్ యూ కమ్ టు గాడ్ ఇన్ యువర్ డిప్లారబుల్ కండిషన్, God can accept you at any time. God can listen to you. God can hear your prayer at any time. హాస్పిటల్ బెడ్ మీద ఉండి ప్రార్థన చేయొచ్చా అంటే చేయొచ్చు, తప్పకుండా ప్రార్థన చేయి, అందులో ఇబ్బంది ఏం లేదు. ప్రార్థన చేయి, దేవుడు వింటున్నాడు. నీ ప్రయాణాల్లో ప్రార్థన చేయొచ్చా? చక్కగా చేయొచ్చు. ప్రయాణం చేస్తూ కూడా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. దేవుని సన్నిధిలో మనం ప్రవేశించడానికి కృప ద్వారా ప్రవేశం మనకు లభించింది. We have a liberty to come to God at any time and to call upon him, Abba Father. తండ్రి అని పిలవగలిగే ఆధిక్యతలోనికి మనల్ని తీసుకొచ్చాడు. కొన్ని మతాల్లో తండ్రి అని పిలిస్తే దేవదోషణ అంటారు. తెలుసా మీకు ఆ విషయం? దేవుణ్ణి మనం ఎలా పిలవకూడదు? తండ్రి అని పిలిస్తే నువ్వు దేవదోషం చేస్తున్నట్టు. Who are you to call God as your father? God never declared himself as the father. He is just God. ఆయన దేవుడు అంతే. తండ్రిగాను పిలిచేస్తే అవ్వదు అని కొంతమంది వాదించే మతాలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ క్రైస్తవ్యం మనకు నేర్పించిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? యూ కెన్ కాల్ యువర్ గాడ్ ద క్రియేటర్ గాడ్, ఎల్ షదాయ్, ఎలోహిం, ఉన్నతమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఎల్ ఒలాం అనగా నిత్యుడైన దేవుడు, ఎల్ షదాయ్ అనగా సర్వశక్తి గల దేవుడు, ఎల్ రోయి చూచుచున్న దేవుడు. తండ్రి అని పిలవగలిగే ఆధిక్యతలోనికి ఆయన మనల్ని నడిపించాడు. మీ మీద ఉన్న శిక్షణ ఆయన ఏం చేశాడు? ఆయన కొట్టేవేశాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.